నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడువాయి మండలం చిట్యాల గ్రామంలో 2.11 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్రానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. గతంలో తాడువాయి మండలంలోని 11 నుండి 14 గ్రామాల రైతులు మరియు గ్రామస్తుల కోరిక మేరకు సంబంధిత అధికారులతో మరియు మంత్రితో మాట్లాడి ఈ విద్యుత్ ఉపకేంద్రం మంజూరుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నిరంతరం కృషి చేశారు. ఈ సందర్భంగా చిట్యాల గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారికి అఖండ స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీలు, పూల వర్షాలు, జయ జయకారాలతో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. ఓం నవో నవో భవతి 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 జాయమానా జాయమానా హట్నమట్నం దీర్ఘం దీర్ఘమాయు దినర్పయామి అక్షార్పయామి ఆత్మస్కారం కరోమి. ఆదివాసీ గిరిజన సంఘం స్పెషల్ డిఎస్సి పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కించుమండలో నిరుద్యోగ యువకులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ అమలు చేస్తున్నారు. గిరిజన స్పెషల్ డిఎస్సికి ఆర్డినెన్స్ తీసుకుని రావాలి అని, జియో నంబర్ 3 పునరుద్ధరణ చేయాలని, 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మెగా డిఎస్సి నుండి మినహాయించాలి. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం టీచర్ పోస్టులు 766 ఆదివాసీలకు దక్కేవి, కేవలం 42 పోస్టులు కేటాయించడంపై మండిపడ్డారు. భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. ఆదివాసుల ఐక్యత స్పెషల్ కమిటీగా ఈరోజు విజయవంతం చేయాలి. గిరిజన స్పెషల్ చేసి ఆర్డినెన్స్ వెంటనే తీసుకురావాలి. జియో నెంబర్ పునరుద్ధరణ చేయాలి. ఏజెన్సీలో ఉన్న 100% ఉద్యోగాలు ఉపాధ్యాయుల నియామకాలు చట్టం చేయాలి. ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మెగా డిఎస్సి నుండి మినహాయించాలి. జియో నెంబర్ పాస్ చేయాలి. జియో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా వేరే జియో పాస్ చేయాలి. ఈరోజు సుప్రీంకోర్టు జియో నెంబర్ 3 రద్దు చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అరకువేలి రా కదిలిరా అనే ప్రోగ్రాంలో వచ్చి మీకు జియో నెంబర్కు బదులుగా ప్రత్యామ్నాయంగా ఇంకో జియో పాస్ చేస్తామని చెప్పారు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే అమలు చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఈరోజు డిఎస్సి సాధన కమిటీగా మేమందరూ కోరుచున్నాము. జై జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండల కేంద్రంలో స్పెషల్ డిఎస్సి ఆదివాసుల హక్కు జీవో నంబర్ 3 పునరుద్ధరించాలనే నినాదంతో శుక్రవారం దండకారణ్య వియోజన సమితి, వామపక్ష పార్టీలు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
స్పెషల్ డిఎస్ మాకు ఇచ్చేంత వరకు, మా స్పెషల్ డిఎస్ మాకు ఇచ్చేంత వరకు, మా స్పెషల్ డిఎస్ మాకు ఇచ్చేంత వరకు చట్టాలు అమలు చేసే వరకు, చట్టాలు అమలు చేసే వరకు మేడ్చల్ నియోజకవర్గం 3 చింతలపల్లి మండలం 3 చింతలపల్లి, కేశవరం, జగన్గూడ, సంపన్ బోల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మాజీ సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రవీందర్, మునిగండ్ల నాగరాజ్ గుప్తా, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న మీరు కొంచెం అన్న కొంచెం వెనక్కి జరగండి, కొంచెం కొంచెం వెనుక్కున్నాను సార్. అట్లా సార్ ఇటు నుంచి మాకంటే నాకు గ్యాప్ ఎల్మెల్ మీరు కొంచెం వెనక్కి సార్. అయ్యో అయ్యో మీరు వెనక్కి పోతే అందరు వస్తారు. అన్న అట్లానే ఉన్నాడు. కొంచెం వెనక్కి రా. ఇలా జరుగు మరి ఇంకా జరుగుతుంది ఇప్పుడు సార్ సార్ ఇటు చూడరా ఒకసారి. జై జవాన్, జై జవాన్. అందరు మన జగన్ కూడా రైతులందరూ ఒకసారి అన్న ధాన్యం వస్తున్నాము. మన ఎన్సీపల్లి మండలంలో పెద్ద గ్రామాలు మాదే సార్, వ్యవసాయం పండించే జగన్ కూడా సంపాదించారు. మన లాస్ట్ టైం కూడా మనకి 25 లారీలు మనకి ఏంటంటే ప్రభుత్వ స్థలం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారు నేడు నేషనల్ హైవేపై నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్లపై పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ హైవే డివైడర్లపై మొత్తం 200 పూల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలోని డివైడర్లపై నాటిన మొక్కలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. మొక్కలను ప్రతిరోజు 2 పూటల ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాలని, డివైడర్ మధ్య పెరిగిన పిచ్చిగడ్డి పూర్తిగా తొలగించాలంటూ సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్ పరిధిలోని 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పికెట్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకు ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం తరపున అందించే సాయమే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకమని ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇది ఇచ్చిరు కదా, అది ఎందుకు ఇయ్యాలి అన్ని ఒక రోజు. ఇప్పుడు నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి, మీకు కూడా చాలా క్యామ థ్యాంక్ యూ సార్. చలో భార్య లేదు నాకు ఓకే. ఇద్దరు కవిత నమస్తే. కవిత ఇద్దరు ఇంకా ఇట్లా ఇట్లా పట్టుకున్నాం. అంటే ఎమ్మెల్యే గారు ప్రపోజ్ తోనే వస్తుంది అందరికి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు 42 చెక్కులు ఇచ్చినాం మనం. ఇది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రెండు కలిపి అంటే సుమారు 42 లక్షల చిల్లర అనమాట. 1,16,000 చొప్పున ఇస్తున్నాం మనం. దీనికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా మా ఆఫీస్ వాళ్ళు ఏమన్నా అవకతవకలు ఏమన్నా మీకు చేసినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే, నేనైతే ఎప్పుడు ఆఫీసులోనే ఉంటా, తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కానీ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇది ఒక కళ్యాణ లక్ష్మి విషయమే కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వేరే మీకు సమస్యలు బీపీఎల్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే త్వరగా చేపించడానికి ప్రయత్నం చేస్తాను. గౌరవ ఎంఆర్ఓ పాండు నాయక్ గారికి, విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 42 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇది ఒక సపోర్టు. అందులో భాగంగానే ఈరోజు 42 మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు, ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈరోజు చెక్కులు ఇచ్చి అనగానే రేపొద్దున వారు బంగారం ఏందని అడుగుతారు. నిన్న సన్న బియ్యం ఇచ్చినాక 2,500 ఏమైందంటారు. అట్లా ఏదో ఒక ఇది ఇచ్చిందంటే దీని గురించి మాట్లాడకుండా పెన్షన్ ఏమైంది, 2,500 ఏమైంది, అది ఇదని కదా. అమ్మ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి, అంతకుముందుకు ఆర్థిక పరిస్థితి అన్ని ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కమిషన్లకు వాళ్ళు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఉంటాయో అవన్నీ కొల్లగొట్టినందుకే ఇచ్చిన హామీలు లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా ఏదేది అవసరం ఉందో అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలా అది ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బాణాపురం గ్రామానికి చెందిన గౌడకుల పెద్దలు మరియు యువత, ఎన్ఆర్ఐ బృందం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మరియు గ్రామ ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వారి గౌరవ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది భారతీయ హైందవ సాంప్రదాయానికి స్మృతి చిహ్నం. అంతేకాదు మరి దుష్కరుల యొక్క చర్యలు కొనసాగుతున్నటువంటి వేళ మరి స్వాతంత్ర సమర యోధుడిని ఈరోజు ప్రతిష్టాపన చేసుకోవటం, మరి గుండెల నిండా భారతీయ హైందవ స్ఫూర్తి, భారతమాత యొక్క ప్రేమ ఇవన్నీ కూడా ప్రకటితమవుతాయి. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క స్ఫూర్తితో మనమంతా కూడా ముష్కరుల మీద ఈ పోరాటాన్ని సాగించే గుండె ధైర్యం, మరో అభిలాష మరి కొనసాగించాలని ఇప్పుడు వచ్చేటువంటి ఈ జనరేషన్ కుర్రోళ్ళంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా ఆవిర్భవించాలని మరి కోరుతూ వారందరికీ స్ఫూర్తిగా ఆ పాపన్న గౌడ్ స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా మరి భారతదేశం పట్ల ప్రేమ, ఆప్యాయత, ఆరాధన, హిందూమత గౌరవం ఇవన్నీ కూడా నిలబెట్టాలని ప్రతి ఒక్కరు ఒకసారి చెప్పట్లు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి రాజా వరుడో దేవో బృహస్పతి రాష్ట్ర ధారయతాం ధ్రువం విష్కరణ సుముహూర్తో అస్తు శుక్రతే అన్యజ్య తదనతే అన్యత్పిటరూపే అహనీయౌరివాసి విద్వాహి మాయావసిస్వదావో భద్రాతే పూటం శిఖరాతిరస్తు. గౌడదేశేశ్వరం, భోజరాజం, శుక్రస్వరూపం చాలా ఆనందదాయకమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహావిష్కరణ మహోత్సవం అనంతరం ఆయన ఆరాధ్య దైవమైనటువంటి సర్వాయి పాపన్న గౌడు పరమ శివభక్తుడట. కాబట్టి అటువంటి విగ్రహావిష్కరణ అనంతరం మహామృత్యుంజయ యాగం బాణాపురం గ్రామ సంరక్షణార్థమై జరుగుతూ ఉంది. ఆవిష్కరణ అనంతరం మళ్ళీ యథాతథంగా అధికారుల సమన్వయంతో సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం, రోహిర్ గ్రామాలలో జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సిఐ అనుముల శ్రీనివాసుల సూచనల మేరకు ఎస్ఐ తాజుద్దీన్ తమ సిబ్బందితో మీ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాలలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, ఇంకా ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామన్నారు. రొయ్యూరు గ్రామంలో ట్రాన్స్ఫారం సమస్య తలెత్తడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు విన్నవించడంతో విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి 15 రోజులలో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో సైడ్ కాలువ, క్రీడా మైదానం అభివృద్ధి కోసం కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామ అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని అన్నారు. ప్రజల సమస్యలే తమ సమస్యలుగా భావించి గ్రామ అభివృద్ధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భాగస్వాములం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొని వారి సమస్యలను వివరించారు. అనుమానం వస్తే మాకు ఫోన్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మళ్ళీ ఇస్తున్నారు. అది ఇప్పుడు రోడ్ సిస్టమ్ నెక్స్ట్ డ్రైనేజ్ వస్తుంది. అర్థమైందా?
రైట్ రైట్ రా ఆపరేషన్ అయ్యా మంచి ఓకే కమ్ కమ్ కమ్. శ్రమను నమ్ముకొని శరీర కృషితో జీవనం సాగించే కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పిలుపునిచ్చారు. మేడే పురస్కరించుకుని సామాజిక కార్యకర్త శ్రీమతి భార్గవి మనీష్ చారి శ్రీ నందక హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ వకుళాభరణం ప్రారంభించారు. ఈ శిబిరం హైదరాబాద్ పాత బోయిన్పల్లిలోని భవానీనగర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడింది. మేడం ఇక్కడ చూడండి. कुछ टिप्स से कुछ बोलते नहीं बीपी के वजह से बीपी डॉक्टर है ना ना ఈరోజు బోయిన్పల్లిలో శ్రీమతి భార్గవి గారి ఆధ్వర్యంలో శ్రీ నందక హాస్పిటల్స్ వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా కార్మిక వర్గాలలో మధ్యతరగతి కుటుంబాలు, పేదతరగతి కుటుంబాలు చాలా వరకు ఉంటారు. రోజు కష్టించి దినచర్యగా ఆరంభించేటటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం అనేటువంటిది పరిపాటిగా చూస్తుంటాం. అందుకని అలాంటి కార్మిక లోకం కోసం, అలాంటి మధ్యతరగతి కుటుంబాల కోసం, అలాంటి పేద తరగతి ప్రజల కోసం వారి ఆరోగ్యాలను సంరక్షించాలి. ఉచితంగా వారికి వివిధ పద్ధతుల్లో జనరల్ ఫిజిషియన్స్ ద్వారా కావచ్చు, దంత పరీక్షల ద్వారా కావచ్చు, లేదా బీపీ, డయాబెటీస్ లాంటి పరీక్షలను ఉచితంగా చేసి వారికి మందులు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీమతి భార్గవి గారు ఈ బోయిన్పల్లి ప్రాంతంలో ఈ మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా మనం రోజు మన ఇళ్ల ముందు పారిశుద్ధ్యం చేసేటటువంటి కార్మికులను చూస్తూ ఉంటాం. ఆ విధంగానే
అనేక తాపీ మేస్త్రీలను చూస్తూ ఉంటాం. అడ్డాల మీద కూలీలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దినము గడవడమే కష్టంగా గడిపేటటువంటి ఆ యొక్క జీవితాల్లో ఆరోగ్య సమస్యలు అనేటువంటివి చాలా ఎప్పుడూ మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారిని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వారికి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేడే అంటే కేవలం శుభాకాంక్షలు తెలపడమే కాకుండా కార్మికులకు ఏదో ఒక గొప్ప రీతిన సేవ చేయాలి, ఒక మంచి సంకల్పంతో ముందుకు పోవాలి, ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ముందుకు రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ నందకం హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డాక్టర్ ప్రవీణ్ గారు ఒక మంచి ఉత్తమ వైద్యుడిగా ఆయన అనేకమైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఒకవైపు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూనే మరొక వైపు సేవా దృక్పథంతో పేదవాళ్లకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకుపోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సౌజన్యంతో ఇవాళ భార్గవి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు అభినందన తెలియజేస్తూ సమాజంలో మనకంటూ ఒక బాధ్యత అవసరం. కేవలం ఆయా సందర్భాలలో అభినందన తెలియజేయడం లేదా జ్ఞాపికలు అందజేయడం లేదా ఒక మూకుమ్మడి సమావేశాలుగా కాకుండా ప్రతి సమావేశం ప్రతి సందర్భం ఒక జ్ఞాపకంగా మిగిలాలి. ఆ వర్గాలకు మేలు చేసే విధంగా ఉండాలనే తలంపుతో భార్గవి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంప్లో అందరూ కూడా పాల్గొనాలి. ప్రధానంగా కంటి చూపు కావచ్చు, దంతాలు కావచ్చు, లేదా శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనకు తెలియకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదిలోనే వాటిని గుర్తించి ఇలాంటి మెగా హెల్త్ ఫ్రీ క్యాంప్ చెకప్స్లో చేసుకొని మన ఆరోగ్యాన్ని రక్షించి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణానికి అందరం కూడా శ్రీకారం చుట్టాలి. ఆరోగ్యం బాగుంటూనే మానవ సమాజం బాగుంటుంది. ఆరోగ్యాలు బాగుంటేనే ఏ కార్యక్రమమైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ఇది కేవలం ఏదో ఉచితంగా చేస్తూ ఉన్నారు మనకేంటిలే అనేది కాకుండా దీని నుండి సమాజంలో ఉన్నటువంటి మరికొన్ని మంది ఎన్జిఓలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. సమాజం కోసం మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడంలో మా పాత్ర ఏమిటనేటువంటిగా ముందుకు ఎప్పుడైతే పోతామో సమాజంలో ఒక సమతుల్యమైనటువంటి భావన వస్తుందని చెప్పి అందరూ గమనించాలని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఆరోగ్యంగా ఉండాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి, యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం గొప్పగా ముందుకు పోతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరొక్క మారు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త కులగణన చేపడతానని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని నిర్మల్ మండలంలో బీజేపీ అధ్యక్షురాలు ఆకుల రాజేష్, సుంకరి సాయి, నాయకులు, మండల బీజేపీ అధ్యక్షురాలు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిశల అర్జున్, నాయకులు జమాల్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మహేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి. మహేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారత్. మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుని ఏర్పడేసింది, కులగణన జనగణన అని. ఈ భారతదేశంలో కులగణన జనగణన చేయడం మన ఉపకులాలకు ఎంతో అభివృద్ధి చేయడానికి మన నరేంద్ర మోడీ గారు ముందుకొస్తున్న సందర్భంగా ఈ భారతదేశంలో 11 సంవత్సరాలు జరుగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 3 తలాక్ కానీ, 370 ఆర్టికల్ కానీ, రామ మందిర నిర్మాణం కానీ, ఇసుంటి ఎంతో మంచి పనులు చేస్తున్న మన శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ నిర్మల్ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కులానికి చెందిన వ్యక్తులతో పాలాభిషేకం చేయించాలని నిర్మల్ పట్టణంలో మనం పిలుపునిస్తున్నాము. కాబట్టి మన నరేంద్ర మోడీ గారి ఏ నిర్ణయం తీసుకున్నా నరేంద్ర మోడీ గారి వెంట మనం ఉండాలని, ఈ భారతదేశం అభివృద్ధిగా ముందుకెళ్తుంది. ఈ 11 సంవత్సరాల సమయంలో 100 సంవత్సరాల అభివృద్ధి అయింది. కాబట్టి మన దేశ ప్రధానికి వెన్నంటుందామని పిలుపునిస్తూ భారత్ మాతాకి జై.